ఏదైనా కొద్దిగా కామన్ సెన్స్ నువ్వు వాడే నీ ఎథిక్స్ నీ ఏదన్నా సైకోఫ్రిక్స్ ఏదన్నా వాడుతున్నావా? చెప్పు చెప్పు. ఆ? ఏ నాకు గాను నా చూడు మెంటల్ ఎగింది. సరే ఏం బిక్తావు మెంటల్ లేగితే? అమ్మ మాట్లాడింది. ఏ పూర్వీకులు మాట్లాడినారా? మాట్లాడినారా? పడుకున్నావా నాన్న? శివా నాన్న పడుకున్నావా నాన్న? శివా నాన్న ఆస్తి వద్దా? ఎవరో వేస్తాను ఏమన్నా? ఆస్తి వద్దా? ఎవరో వేస్తాను ఏమన్నా? కొట్లమోడా తిక్కామంటారా నీకేమన్నా? ఏమే ఏమే ఊరినే పనకుండా ప్రశాంత్ ఇంకేందా? ఏమైంది ఇప్పుడు? చిన్న పిల్లనివే. ఏమైంది? ఏందేమైంది? సన్న పిల్లలు నేను పనుకుంటారు, పెద్దోళ్ళు పనుకోరా? నిద్రపోయేకేమరా యాళ్ళు లేపుతున్నావు? తిక్కగిన పట్టిందే? నీకేమని అనలేదంటే పడుకో, ఫుల్ అలసిపోయినా. మళ్ళీ డిస్టర్బ్ చేయొద్దు నాకు. నువ్వు అడుస్తాను, నువ్వు వేరే గొంతుతో. ఎవరు? నువ్వు మాట్లాడతావు. పండుకో, నీది ఎప్పుడు జోకులు ఎప్పుడు వెళ్ళి అప్పుడు నాకు మళ్ళీ బయటికి పోయి పని ఉంది. పండుకొని మాట్లాడుతున్నా, నువ్వు ఎందుకు తలుచుకుంటున్నావు? అమ్మా ఆస్తి వద్దా? ఏం తలుచుకుంటున్నావు నువ్వు? నా అమ్మమ్మన్రా, అమ్మమ్మన్రా. ఎందుకు అరుస్తున్నావురా? నీ అమ్మమ్మ అంటే ఎవడు? అమ్మమ్మ నువ్వు? ఎవరమ్మమ్మ? నువ్వు అమ్మమ్మ అంటానా నువ్వు? ఎవరు? నేనా? ప్రసాద్ పరుకుంటా అర్థం కాదు నీకేమన్నా? దేవునితో నీకు వినపడిందే? దేవునితో నాకు వినపడలేదు. నువ్వు నాకు నిజం చెప్తున్నాను, నాకు నిద్రలోకి వెళ్ళిపోతాను అలసిపోయి. నిజంగా నిజంగా ఒట్టేస్తాను కదా, నాకు నిజంగా వినపడలే. నువ్వు ఎందుకు ఊరికే తిక్కగా అరుస్తున్నావేమనుకున్నా. నీకు ఎవరు వినపడుతున్నారు? ఇప్పుడు ఇందాక మాట్లాడినావు, నువ్వు వేరే గొంతుతో మాట్లాడుతున్నావు, తలుచుకుంటున్నావు. అమ్మమ్మని రా అంటున్నావు, నాన్న రా అంటున్నావు. అమ్మమ్మని రా, నేను ఆస్తుద్ది అంటావు నువ్వు. ఏంది ఆశ? చతుర్దశి నక్షత్రం ఈరోజు అంటే శుక్రదశి. నీది అది సింహరాశే కదా. నీ పూర్వీకులు మాట్లాడతారు ఈరోజు చాలా మంది, అందుకేనేమో డబ్బులు ఇచ్చి చేయించుకుంటారు. సింహరాశే కదా. నీ పూర్వీకులు మాట్లాడతారు ఈరోజు చాలా మంది, అందుకేనేమో డబ్బులు ఇచ్చి చేయించుకుంటారు. మీ ఎవరు మాట్లాడేది ఇప్పుడు నీతో? అమ్మమ్మంట. ఏం మాట్లాడింది? నీ ఆస్తులు రా. మళ్ళీ ఆస్తులు నువ్వు ఏం సంపాదించాలనుకుంటానేమో, ఏదో ఆస్తులు ఏదో ఎత్తిపెట్టి ఏదో పెట్టినారు. తెక్కనా కొడుక పండుకో. ఇప్పుడు ఏం అది? ఏం నిద్రపోతే మాట్లాడితే నువ్వు కనుక్కో. నువ్వు ఏమో కళ్ళు తెరుచుకోకుండా ఏమేం కాల్లో కనుక్కో. ఏం నిద్రపోతే మాట్లాడితే నువ్వు కనుక్కో. నువ్వు ఏమో కళ్ళు తెరుచుకోకుండా ఏమేం కాల్లో కనుక్కో. తర్వాత నన్ను లేపు, నేను చెప్తా నీకు ఏదైనా ఉంటే. నన్ను మాత్రం అందులో డిస్టర్బ్ చేయొద్దు, ఎందుకంటే మీ ఇద్దరు మాట్లాడుకునేది నాకు వినపడదు. అది శుక్రదశ అయిపోయాక నీకు 20 నిమిషాలు ఉంది అంతే. ఇంకా నేను అర్ధ గంటలో నిద్రపోయి లేచి బయటికి పోవాలా. మళ్ళీ పండుకునేకి లేదు, చాలా దూరం పోతాను తోటకి. నా శివా, బాగున్నావా? బాగున్నా. బాధలో ఉన్నావా? అవును, నాకేమీ లేదు. 1 రూపాయి ఇవ్వకుండా వెళ్ళిపోయినావు కదా అమ్మ. బాధలో ఉన్నావా? అవును, నాకేమీ లేదు. 1 రూపాయి ఇవ్వకుండా వెళ్ళిపోయినావు కదా అమ్మ. మీ అమ్మమ్మ నేనున్నా కదరా. ఏది మళ్ళీ నాకేది ఉండి ఏం పోయినావు కదా, అప్పుడు ఏంటుకున్నావు, మళ్ళీ వస్తున్నావు. కుంటర కోటలో నీకు ఆస్తులున్నాయిరా. కుంటర కోసులు ఉన్నాయి? అది తెలంగాణలో మీ తాత 2వ సెటప్ పెట్టుకున్నాడు రా.
అక్కడ ఆస్తులున్నాయి. తెలంగాణలో 2 సెటప్ పెట్టుకున్నాడా? గుంటరకోట. కుంటలకోట. తెలంగాణలో 2 సెటప్ పెట్టుకున్నాడా? గుంటరకోట. కుంటలకోట. పేరు గుర్తు పెట్టుకో, పెద్ద మనిషిని అక్కడికి తీసుకెళ్ళు. ఎవరున్నారు వెళ్ళకి? నీ పక్కన పడుకున్న పెద్ద మనిషిని మా చెప్పు. కుంటలకోట తెలంగాణ. చెప్పు చెప్పు. ఏంది చెప్పు? ఏమి ఏంది చెప్పు చెప్పు అంటాను. ఏందో చెప్పంట. ఏ దూరం నేరుగా చిల్లర నేల ఈడికి వచ్చి నా చెప్పు చెప్పు. ఎవడని చూసి ఏందనుకోల్లా ఏమనుకోవాలా? మళ్ళీ ఏదో చెప్పంట. పాత చెప్పు ఏమో ఇరగలేం చూడు నీకు. నీకు ఒకటి చెప్పాలా? ఏం చెప్పాలా? నువ్వు చెప్పేదాన్ని మళ్ళీ ఎందుకు చెప్పు చెప్పండి. కుండలకుంట. కుండలకుంట ఏంటి? తెలంగాణలో మా తాత 2 సెటప్ పెట్టుకున్నాడంట. ఉన్నారుకుంటలోనా? పెద్ద ఇవిడంతా రింగ్ రోడ్ పడింది. అవునా? భారీ ఊరు గుండరుకుంటా అంటే పెద్ద ఫేమస్ తెలంగాణలో. ఇంకా అయిపోతాంపా. ఏమే నన్ను పట్టోడు ఉన్నాడు, మించోడు ఉన్నాడు, ఏమున్నాడు ఇప్పుడు కోట్ల సౌకర్యంగా. ఏమే ఇంకా అయిపోతాంపా. ఏమే నన్ను పట్టోడు ఉన్నాడు, మించోడు ఉన్నాడు, ఏమున్నాడు ఇప్పుడు కోట్ల సౌకర్యంగా. ఏమే ఇంక మళ్ళా ఏమి అంటాను. రిచ్ బ్యాన్ అయిపోతా. ఇంకా ఏమి ఏం జరిగింది? జరిగింది ఆస్తులున్నాయి నాకు. వెంటనే మనం కలగన్నట్లున్నావు. కలగనగా కొట్టకుండా జరుగుతుంది. నువ్వు నమ్ము. వెళ్ళిపోదాంపా, తెలంగాణకి వెళ్ళిపోదాంపా. కలగన్నట్లున్నావు. కలగాదు, రియల్ రియల్. నువ్వే ఎవరు చెప్పారు నీకు? ఇప్పుడు ఇందాక నువ్వే కదా సింహరాజు ఏదో ఏకాదశి ఏదో అంటే కదా. ఏకాదశి కాదనైనా శత్రుకంటి అని. శత్రుకంటే ఏమి ఇప్పుడు ఏం జరిగింది? నాకు వచ్చినాయి ఇప్పుడంతా. మా అమ్మ మాట్లాడింది. ఏ పూర్వీకులు మాట్లాడినారా? మాట్లాడినారు. అమ్మ మాట్లాడింది. ఏ పూర్వీకులు మాట్లాడినారా? మాట్లాడినారు. నాకు లాస్ట్ నువ్వు మాట్లాడి 2 మాటలు వినపడినాయి. ఏంది? చెప్పు చెప్పు అని. చెప్పు చెప్పు కాదు, ఎంత మాట నాకు అంత మొత్తం వినపడింది. ఏదది? ఆ సత్త మొత్తం నాకే వస్తుంది. నాకే వస్తుంది. ఏడాది తెలంగాణ కుంటరకుంట. కుంటరకుంట ఫ్లైఓవర్లు కొత్తగా ఎస్కలేటర్ కూడా వేసినారట. ఓయమ్మ ఎస్కలేటర్ కూడా. ఎస్కలేటర్ వేసినారు, భారీగా ఉంటది. లిఫ్ట్ పెట్టినారు. ఇప్పుడు అసలు ఆ ఊరు పెద్ద మారిపోయింది. ఆడున్నాయంట. ఎవరికి తెలుగు? మనం పోదాము. డబ్బులు సెట్ చేయించుకో చెప్తా. డబ్బులు ఏడున్నాయి? డబ్బులు బ్యాగులు ఉంటాయిపా. బ్యాగులు నువ్వు పోద్దు. మనం మళ్ళీ డబ్బులు తీసుకొని పోతానంటే డౌట్ వస్తుంది. ఎవరికైనా ఫోన్ చేస్తాను. ఇంకా పవన్ గౌడు నాడు, పవన్ గాడు, దుర్గా పంపి దో. ఇంకా మనం భయపడాల్సిన అవసరం, నేను భయపడాల్సిన అవసరమే. నేను భయపడాలి కదా. ఎందుకంటే నువ్వు అడిగిపోయినాక వేరే అయిపోతావు. లేదు నిజం చెప్పు. ఈడే ముందు చెప్తే నేను ప్రిపేర్ అవుతా. హలో, ఆ బ్యాగ్ తీసుకొని బయటికి రా. బ్యాగ్ ఓపెన్ చేయొద్దు. వాంది శివగాంధీ తీసుకోండి. దాంట్లో ఎంతగా కొద్దిగా ఏమి వద్దు. డెడ్ బ్యాగ్ బయటిదని డెడ్ బ్యాగ్ పట్టుకుని వెళ్ళిపోదాం. డబ్బులు ఫుల్ ఉన్నాయి కదా. ఉన్నాయి. టిప్ ఎంత? మనకి నువ్వు ఖచ్చితంగా టిప్ అన్నాడు 50 రూపాయలు ఇస్తావు. టిప్ ఎంత? మనకి నువ్వు ఖచ్చితంగా టిప్ అన్నాడు 50 రూపాయలు ఇస్తావు. లోపల ఇంత ఆతోస్తానికి 50 రూపాయలు వాడు ఏమనుకోవాలి. రేపు ఎంత ఇస్తావు? 50,000 ఇస్తా. నిజం చెప్పు. బ్యాగ్లో 50,000 తీసేసుకోమని చెప్తా. డబ్బా కూతులు వద్దు నాకు. వద్దులే చెప్తా. 50,000 తీసుకోని. అంతే అవసరం కదా. నువ్వు చెప్పు ఎంత ఇస్తావు? సరే 5,000 ఇద్దాం. 5,000 తీసుకోమని చెప్తా. వద్దులే. మళ్ళీ చెప్పు. 1,000 రూపాయలు ఇద్దాం. 1000 తీసుకోమందునా పోనీ. ఫస్ట్ ఇంకా రాదు. నువ్వు క్లియర్గా చెప్పు. 50 రూపాయలు కట్టి చెప్పినానా లేదా? నేను దానికి కూడా బాధ అయింది కదా నీకు 50 ఇచ్చేయాలని. ఆ ఓపెన్ కాక నువ్వు వాడు తెస్తాంటాడు బ్యాగు. ఇంకా భయపడాల్సిన అవసరం లే. ఇంకా ఏంటంటే షోరూమ్ పోదాము, కారు తీసుకుందాము, బట్టలు తీసుకుందాము. నీకే కారు నాకే కారు? నీకేంటి కారు? అవసరం లేంటావా? అవలా నీకేమన్నా? నువ్వు తీసుకో కారు. బట్టలను నేను తీసుకొచ్చా. బట్టలు నీకు ఏంటి? బట్టలు నాకే. నాకేం తిప్పిస్తావు? నీకేంటి కారు? అవసరం లేంటావా? అవలా నీకేమన్నా? నువ్వు తీసుకో కారు. బట్టలను నేను తీసుకొచ్చా. బట్టలు నీకు ఏంటి? బట్టలు నాకే. నాకేం తిప్పిస్తావు? నీకేమి ఇప్పిస్తా? ఏమి ఇప్పివా? ఏమో బట్టి నువ్వు ఆయన కాదు ఉంటావు కదా.
ఉంటాను సరే, ఏం ఉన్నదానికన్నా ఏమన్నా ఇయ్యాలి కదా. నా బొంగులు నువ్వు తుంటరకుంటలో పోతానేమో ఎస్కలేటర్ ఎక్కుతావు నువ్వు. అదే కదా, లిఫ్ట్ ఎస్కలేటర్ ఎక్కి నువ్వు నీ రూపురేఖలే మారిపోతాయి. ఇంకా అంతే కదా. నా పక్కన నువ్వు వెనక నువ్వు ఆయనకే ఉండాలా. ఏం చేయాలి వెనకలుండి ఏమన్నా ఇస్తే తీర్చుకుంటా అట్లనా? ఓకే. ఏం చేయాలి వెనకలుండి ఏమన్నా ఇస్తే తీర్చుకుంటా అట్లనా? బాములు కూడా చెప్తానా ఇద్దా పోవడం ఒక ఫ్లైట్. ఆ బ్యాగ్ ఆడ ఇద్దులే, ఆ బ్రేకరీ గాడి ఇచ్చేసి ఉండు. ఏందుంటు బ్రేకరీ గాడి ఇచ్చి సరే. ఓ నాకు అర్థమైంది. ఇంటికి మంచి సర్లే, మళ్ళీ నేను డౌట్ రాకుండా కదా. ఏంది డౌట్ రాకుండా? ఏం డౌట్ వాళ్ళకి? ఎవరికి? ఏమి ఏం చెప్తాను నువ్వు? నేనేం చెప్తాను, నువ్వేం చెప్తావు? ఏం కాదు, డౌట్ రాకుండా పోదాము. డౌట్ ఎందుకు వస్తుంది? నిద్ర 2 గంటలే పండుకున్నావు చూడు. నువ్వు 3 గంటలు పండుకున్నావు. అవునా? 3 గంటల పైనే పండుకున్నావు. నేను పండుకొని ఇప్పుడు 2 గంటలే. చెప్పేంది? నిద్ర లేపినావు చెప్పు అంటానా? నిద్ర ఎందుకు లేపినావు? అవరేస్తున్నా ఏమి? నిద్ర లేపినావు చెప్పు అంటానా? నిద్ర ఎందుకు లేపినావు? అవరేస్తున్నా ఏమి? అవులై నువ్వు చేయకుండా మరసంగా మాట్లాడితే నీకు బాగుంటుంది, నాకు బాగుంటుంది. నిద్ర ఎందుకు లేపినావు? ఏం కావాలో చెప్పు. కత్తులతో కరాన్ని ఇప్పుడు అవసరంలే. ఇప్పుడు ఏం మ్యాటర్ చెప్పు. ఇప్పుడు పోదాంపా. యాడికి? ఇప్పుడు ఇందాక ఏం చెప్పిన? నాకేం చెప్పలే. ఇప్పుడు చెప్పు, ఏం చెప్పాలనుకుంటావు? ఏం మెంటరా సొగిలే నీకేమన్నా? ఏమన్నా మళ్ళా ఏమే? సరే ఒకసారి నీకేమన్నా గానా మాటలు చెప్పడం గానే. నేను ఇప్పుడు లేచినాను, నువ్వు నాకేం చెప్పాలి? ఇప్పుడు లేచినావు కాదు, ఇందాక లేచినావు. నేను ఇందాక లేలా, జస్ట్ ఇప్పుడు లేచినా, నువ్వు ఇప్పుడే లేచినావు. ఏ పాపంలో కూడా ఎన్నిసార్లు చెప్తావు నేను? ఇంకా చెప్పు అన్నాను, ఏం చెప్పు? ఏ పాపంలో కూడా ఎన్నిసార్లు చెప్తావు నేను? ఇంకా చెప్పు అన్నాను, ఏం చెప్పు? ఇందాక భూమి. సరే చెప్పు, ఏం చెప్పు? చెప్పు, ఏందో చెప్పు. ఇప్పుడు ఇందాక చెప్పినా కదా. ఇప్పుడు చెప్పు, నేను ఇప్పుడే లేచినాను చెప్పు. ఏ నాకు గాను నా చూడు మెంటల్ లేగింది. సరే ఏం బిక్తావు మెంటల్ లేగితే? ఏం చెప్పా? నువ్వు మాటలు క్రాష్ గా మాట్లాడుతావు. సరే చెప్పు, ఏ మ్యాటర్ చెప్పురా. ఏదో చెప్పు. ఇందాక మాట్లాడేది మా అమ్మ మాట్లాడదే చెప్పినాను. ఎవరు? మా అమ్మమ్మ. మీ అమ్మమ్మ వచ్చింది, ఫోన్ చేసిందే, మాట్లాడింది. ఎవరితో? నాతో. నీతో ఎట్లా? ఎప్పుడు చచ్చిపోయింది మీ అమ్మ? ముందే చచ్చిపోయింది. మళ్ళీ ఎట్లా మాట్లాడుతుంది? అన్నగరే నీకేమో ఎట్లా మాట్లాడింది? ఏకాదశి ఇప్పుడు అంటే ఏకాదశి మాట్లాడతారు, మీ పూర్వీకులు మాట్లాడతారంటే. పూర్వీకులు పండ పెడతారు నిన్నే, పూర్వీకులు మాట్లాడరు. అర్థమైందే? ఏకాదశి మాట్లాడతారు, మీ పూర్వీకులు మాట్లాడతారంటే. పూర్వీకులు పండ పెడతారు నిన్నే, పూర్వీకులు మాట్లాడరు. అర్థమైందే? బతుకున్న వాళ్ళే బంధువులే బూడి చేయాలని చూస్తుంటారు మనల్ని. ఇంకా పూర్వీకులు ఎందుకు వచ్చి పలకరిస్తారు నిన్ను? తిక్కనా కూడా కళలు కనుకుంటూ కూర్చున్నట్లు పండుకో. నా నిద్ర చెడగొట్టి. అవునా? ఎందుకు వచ్చి మాట్లాడతారు? ఏ గొట్లమ్మడా, ఇందాక చెప్పిండు స్టోరీ చెప్పినావు. నువ్వు యాడ్ చేయి. నువ్వు ఫోన్ చేసి నా డబ్బులు తీసుకునే ఈ బ్యాగ్లో కూడా బయటికి ఇచ్చి పంపించినావు అని కూడా. ఏమి అది జరిగింది కూడా? నువ్వు పిచ్చడా, ఏం జరగలేదు, నువ్వు ఊహించుకుంటావు. నేను ఎవరికి ఫోన్ చేయలే, బ్యాగ్ తీసుకొని బయటికి రాను కూడా నేను చెప్పలే. అవునా? నువ్వు మీ అమ్మమ్మ మాట్లాడలే అసలు. నీ చుంతో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట్లాడరు. నేను ఎవరికి ఫోన్ చేయలే, బ్యాగ్ తీసుకొని బయటికి రాను కూడా నేను చెప్పలే. అవునా? నువ్వు మీ అమ్మమ్మ మాట్లాడలే అసలు. నీ చుంతో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట్లాడరు. మళ్ళీ వచ్చి ఎందుకు మాట్లాడతారు? పండుకో. ఏం చెప్పింది మీ అమ్మమ్మ వచ్చి? కుట్రకుంటా మా నాన్న తెలంగాణలో కుట్రకుంటానా కాలవకుంటానా? ఏంది చిల్లి చేస్తానవా? కుట్రకుంటా తెలంగాణలో సెకండ్ వైపు పెట్టుకున్నాడు మా తాత. పెట్టుకుంటే ఆస్తులు ఉండే వాళ్ళవి ఆడున్నాయట. ఆడున్నాయి, మనం పోయి తీసుకోవాలి. కుంట్రకుంటానా? అది కొండ కింద ఉండే 30 ఇళ్ళు గ్రామం, అది చిన్నది. ఇప్పుడు ఆ 30 ఇళ్ళు కూడా ఇడిచిపెట్టేసి ఎవరు లేరు ఆడ. బరిగొడ్డు కూడా చచ్చిపోయి ఆ బరిగొడ్డు ఎత్తే వాళ్ళు కూడా లేరు ఆడ. దాడికి పోయి నువ్వు ఏం తెచ్చుకోవాలి ఆస్తులు? ఏదైనా కొద్దిగా కామన్ సెన్స్ నువ్వు వాడే నీ ఎథిక్సో, నీ ఏదన్నా సైకోఫ్రిక్సో ఏదన్నా వాడుతున్నావా? ఏదైనా కొద్దిగా కామన్ సెన్స్ నువ్వు వాడే నీ ఎథిక్సో, నీ ఏదన్నా సైకోఫ్రిక్సో ఏదన్నా వాడుతున్నావా? అది ఏది లేదు. ఏం చెప్తావు? అందుకే కొంటారే దాన్ని. ఏంది లేదు. 30 ఇళ్ళు ఉండే అప్పట్లో ఏమో, ఇప్పుడు ఏం లేవు. ఇప్పుడు ఆడికైనా పోవాలనుకుంటున్నావు నువ్వు?
ఇప్పుడు బ్యాగ్ యా బ్యాగ్ లెక్క నా లెక్క ఏమి లెక్క ఏ నువ్వు మళ్ళా చూడు మళ్ళా చాలా మోసం ఏం జరిగింది చెప్పు ఏం జరిగింది మోసం ఓపెన్ గా మాట్లాడు ఓపెన్ గానే మాట్లాడతానా క్లోజ్ గా మాట్లాడాలా అర్థమవుతుంది దానికి కొద్దిగా వాడుకో ఆల్రెడీ వాడుకొని బ్యాగ్ కూడా బయట అది చెప్పు అదా ఏమి నువ్వు అంటారు వాడుకోని చెప్పు ఏమి ఇప్పుడు ఏం కావాలా డబ్బులు కావాలి ఇప్పుడు ఏం డబ్బులు కావాలి ఏం డబ్బులు కావాలి ఇప్పుడు చెప్పింది నువ్వే చెప్పినావు నువ్వే చేస్తాను మళ్ళీ నువ్వే చేయండి ఏ కథది ఎట్లా తిరిగి మా వంపులు తిరిగి చెప్తాను నువ్వు నాకు బేసిక్ అర్థం కాదండి ఇది ఏం మాట్లాడుతున్నావు టైం అయింది నేను బయటికి పోతున్నాను నాకు బేసిక్ అర్థం కాదండి ఇది ఏం మాట్లాడుతున్నావు టైం అయింది నేను బయటికి పోతున్నాను నువ్వు ఎట్లా పోతావు లెక్క తీసుకొని లెక్క మూసుకొని పెట్టడా యాడా యాడా యాడ తీసుకున్నారు బ్యాగ్లో ఎవరు తీసుకున్నారు ఫోన్ చేసినావు కదా నువ్వే మీ అమ్మమ్మ బ్యాగ్ ఇచ్చి పంపించిన అన్నావు ఎట్లా వస్తుంది చచ్చిపోయినా ఎట్లా మళ్ళా నీకెట్లా వచ్చి చెప్పే కుక్కర్ గుట్ట గురించి చెప్పేకి కుక్క మూతోనికి కుక్కర్ గుట్ట గురించి ఎందుకు చెప్పేకి వచ్చింది ఏ మూతోడా నువ్వు చెప్పినావనే కుక్క మూతోనికి కుక్కర్ గుట్ట గురించి ఎందుకు చెప్పేకి వచ్చింది ఏ మూతోడా నువ్వు చెప్పినావనే నేను చెప్పలే నీకు మీ అమ్మమ్మ చెప్పిందా మీ నాయనమ్మ చెప్పిందా నువ్వు చెప్పాలా ఆడద్దు నువ్వు మళ్ళా పండుకో ఏందనుకోలే నువ్వు ఈసారి వచ్చి ఏం చెప్తావు ఇన్ను పండుకో పూర్వీకులు వస్తారు వస్తారా పూర్వీకులు ఖచ్చితంగా నేను పూర్వీకులు కలిసి ఎంత ఉంది బ్యాగ్లో డబ్బులు ఎంత పెట్టింటివి అంటే క్యాజువల్గా అడుగుతాను ఎంత ఉండే క్యాష్గా అంటుండే ఎంత ఉంది సుమారుగా 80 ఎంతో 80 రూపాయలు ఉందా ఏ గుడ్డ కూడా 85,000 ఇప్పుడు ఆ బ్యాగ్ పోతే నువ్వు ఏం చెప్తావు నాకు అర్థం కాలే బ్యాగ్ ఆడబెట్టి పోట్టుకున్నావు నువ్వు మీ అమ్మమ్మ చేతికి నానమ్మ చేతికి బ్యాగ్ ఎందుకు ఇచ్చి పంపించినావు పోనీ లెక్క ఉందనే చెప్పాలి కదా దాంట్లో ఆడబెట్టి పోట్టుకున్నావు నువ్వు మీ అమ్మమ్మ చేతికి నానమ్మ చేతికి బ్యాగ్ ఎందుకు ఇచ్చి పంపించినావు పోనీ లెక్క ఉందనే చెప్పాలి కదా దాంట్లో నీ మెంటలా సోగిలా నీకేమన్నా నీకు పని చేయలే బ్రెయిన్ పండుకో యాడికి పోతా నువ్వు పవన్ గారు పట్టుకొని పోతాను యాడికి పోతావు పవన్ తాకి పవన్ ఆడినాడు ఊర్లో